హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం చతుషష్ఠి యోగిని గురించి చెప్పుకుంటున్నాం. దానిలో త్రయంస యోగిని అనగా 30వ యోగిని జ్వాలామాలిని యోగిని గురించి చెప్పుకుంటున్నాం. ఈమె నాగిని రూపంలో మనకు దర్శనమిస్తుంది. ఈమె యొక్క అపారమైన శక్తితో మనకు నాగదోషములు, కాళసర్ప దోషములు అతి సునాయాసంగా తొలగించగలదు. కాళదోషములు కూడా అతి సునాయాసంగా తొలగిస్తూ మనకు భాగ్యమును, భోగమును ప్రసాదించగలదు. కాగా విషసర్ప భయము లేకుండా పర ప్రయోగ విధ్వంసకారిని. ఎటువంటి వారైనా సరే మనకు ఎటువంటి ప్రయోగములు చేయజాలరు. వివాహం కాని వారికి లేక వివాహంలో ఏదైనా సరే ఆటంకములు ఉన్నవారు ఈ జపములు చేసి అతి సునాయాసంగా వివాహం చేసుకోగలరు. కుటుంబ జీవితంలో సుఖములు, ఆనందములు అతి అలవోకగా పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు జ్వాలామాలిని నాగిని మంత్రం చెప్పుకునే ముందు ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని జపములు చేయండి. ఈ మంత్రము శుక్రవారం, శనివారం ప్రారంభించవచ్చు. 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. రుద్రాక్ష స్ఫటికము, ఎర్ర పూసల మాల లేక రక్తచందనపు మాల శ్రేయదాయకము. ఎర్రని వస్త్రములు, ఆకుపచ్చని వస్త్రములు శ్రేయదాయకము. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు జ్వాలామాలిని నాగిని మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం జ్వాలామాలిని నాగిని స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం జ్వాలామాలిని నాగిని స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం జ్వాలామాలిని నాగిని స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. మనం ముందుగా చెప్పే విధానాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది. దీక్షా కంకణ బదిలై భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. మనం ఎంత నిష్ఠ నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతిఫలితములు అంత సుస్పష్టంగా ఉంటాయి. గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్టదిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకొని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యథాశక్తి పూజిస్తూ యోగిని సాధనలు చేయవలసి ఉంటుంది. మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలవు. ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది యోగిని యొక్క అనుగ్రహంతో సకలోదమైన శ్రేయస్సులు, ఆనందకరమైన జీవితము మరియు సాధనలందు ప్రేరేపణ పొందుతూ మనం ముందుకు సాగగలం. కాగా యోగిని విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది. అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య. స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగినీల యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి. ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో వస్తున్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.